సాంకేతికత వినియోగంతో ఆక్వా రంగంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి ఆక్వా రంగం గ్రోత్ ఇంజిన్ గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రసాయన రహిత సాగుతో ప్రపంచవ్యాప్తంగా మన ఉత్పత్తులకు ఆదరణ వస్తోందని, ఆక్వా దానాలో మార్పులు చేయాలని సూచించారు. విజయవాడలో ఆక్వా టెక్ 2.0 కాన్క్లేవ్ ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రస్తుతం 4 లక్షల ఎకరాల్లో విస్తరించిన ఆక్వా సాగు 2029-30 నాటికి 10 లక్షల ఎకరాలకు పెరగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆక్వా సాగు వివరాలను నమోదు చేసుకోవాలని, ఇష్టానుసారంగా చేస్తానంటే ప్రభుత్వం నిబంధనల ప్రకారం వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. వియత్నాం 3.9 మిలియన్ టన్నుల ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులతో $13 బిలియన్ ఆర్జిస్తుండగా మనం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎగుమతితో కేవలం $3 బిలియన్ మాత్రమే ఆర్జిస్తున్నామని వివరించారు. మన ఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా మంచి ధరలు పొందవచ్చని తెలిపారు. నాణ్యత పెంచేందుకు కృత్రిమ మేధను ఆక్వా రంగంలోనూ విరివిగా వాడాలని చంద్రబాబు సూచించారు. వైరస్ల కారణంగా రొయ్యలు దెబ్బతింటున్నాయని, ఆ సమాచారాన్ని ఏఐ ద్వారా విశ్లేషిస్తే జబ్బులకు సరైన మందులు వాడొచ్చన్నారు. తాను ఏఐ గురించి చెప్తుంటే కొందరు అర్థం చేసుకోవడం లేదన్నారు.